ఆశ్వయుజ బహుళ త్రయోదశి ధన్వంతరి జయంతి. శ్రీ మహావిష్ణువు 21 అవతారాల్లో ధన్వంతరి అవతారం కూడా ఒకటి. ధన్వంతరి దేవ వైద్యుడు. దేవతలు దానవులు క్షీరసాగర మదనం చేశారు. అందులో నుంచి మొదటగా హాలాహలం ఉద్భవించింది. లోకాలను రక్షించటం కోసం మహాశివుడు కంఠంలో నిలిపి గరళకంఠుడు అయ్యాడు. తరువాత కల్పవృక్షం, కామధేనువు, ఐరావతం, చంద్రుడు, శ్రీ మహాలక్ష్మి ఉద్భవించారు. ఆ తర్వాత అమృత కలశం, ఔషధులు, ఆయుర్వేద గ్రంథం ధరించి ధన్వంతరి ఆవిర్భవించాడు. దృఢమైన శరీరంతో, పెద్ద బాహువులతోటి, ఎర్రని కళ్ళతో, నల్లని దేహఛాయ కలిగి, యుక్త వయస్కుడై, పీతాంబరాలు, ముత్యాల హారాలు ధరించి, నల్లగా నిగనిగలాడుతున్న కురులతోటి, విశాలమైన వక్షస్థలంతో, సింహం వలె శక్తిని కలిగి, అమృత భాండంతో ధన్వంతరి అవతరించాడు. తనకు యజ్ఞ భాగం ప్రసాదించమని ధన్వంతరి కోరగా, అప్పటికే యజ్ఞ భాగాలకు ఏర్పాటు జరిగిపోయిందని, ద్వాపర యుగంలో ఆ గౌరవం ధన్వంతరికి కలుగుతుందని విష్ణువు చెప్పాడు. ధన్వంతరి సాక్షాత్తు సూర్య భగవానుడి శిష్యుడు. సూర్యుడి నుంచి ఆయుర్వేద విద్యను గ్రహించాడు. అగ్నిదేవుడికి అజీర్ణం కలిగితే ధన్వంతరి వైద్యాన్ని చేశాడు. ఒకసారి ధన్వంతరి అతడి శిష్యులు కైలాసానికి వెళుతూ ఉన్నారు. తక్షకుడు అనే సర్పం వారిపైన విషాన్ని చిమ్మింది. ఒక శిష్యుడికి స్పృహ తప్పింది. ధన్వంతరి వనస్పతి ఔషధంతో అతన్ని తేరుకునేట్లు చేశాడు. శిష్యుడు తక్షకుడి తలపై ఉన్న మణిని లాగి నేలకేసి కొట్టాడు. అది తెలిసిన సర్పరాజు వాసుకి ద్రోణ, పుండరీక, ధనుంజయులు అనే సర్ప ప్రముఖుల నాయకత్వంలో వేలాది సర్పాల్ని ధన్వంతరి బృందంపైకి పంపించాడు. ఆ సర్పాలు వెలువరించిన విషానికి తన శిష్యులు మూర్ఛపోయినా కూడా తన ఔషధంతో వారికి ధన్వంతరి స్వస్థత చేకూర్చాడు. శివుడి భక్తురాలైన మానసాదేవి అనే స్త్రీ సర్పాన్ని వాసుకి వారిపైకి పంపించాడు. ఆమె కూడా ధన్వంతరి శిష్యుల్ని ఏమీ చేయలేకపోయింది. ఆగ్రహించిన మానసాదేవి త్రిశూలాన్ని ధన్వంతరిపైకి ప్రయోగించింది. ధన్వంతరి కూడా యుద్ధానికి సిద్ధపడుతుండగా బ్రహ్మ ప్రత్యక్షమై ధన్వంతరిని శాంతింపచేశారు. ఆయుర్వేదాన్ని ధన్వంతరి ప్రచారం చేసి సకల జనులకు ఆరోగ్యాన్ని ప్రసాదించాడు. ఆయుర్వేదంలో కాయ, బాల, గ్రహ చికిత్సల గురించి, శలాక్య, శల్య, విష, రసాయన, వాజీకరణ మంత్రాల గురించి వివరణ ఉంది. విశ్వ వైద్య విజ్ఞానమంతా ఈ విభాగంలోనే ఉంది. శ్రీరంగం రంగనాథుడి ఆలయంలో ధన్వంతరి మందిరం, కేరళలో ధన్వంతరి క్షేత్రం ఉన్నాయి.